సో పైల్స్‌లో మనకు ఎన్ని రకాల గ్రేడ్స్ ఉన్నాయి? అండ్ టైప్స్ ఆఫ్ పైల్స్ అనేది మనం అడిగి తెలుసుకుందాం. హలో అండి. నేను డాక్టర్ కారెడ్డి శ్రీధర్ రెడ్డి. నేను లేజర్ సర్జన్‌ని. ట్రీట్మెంట్ రేంజ్ హాస్పిటల్‌లో అవైలబుల్‌గా ఉంటాను. నాతో పాటు డాక్టర్ వినయ్ సర్జన్. తను కూడా ట్రీట్మెంట్ రేంజ్ హాస్పిటల్‌లో నా కొలీగ్. యూజువల్‌గా పైల్స్‌లో ఏంటి టైప్స్ అంటే మీరన్నట్టు ఏంటంటే మనం ఎక్స్‌టర్నల్ హిమరాయిడ్స్ అంటాం, ఇంటర్నల్ హిమరాయిడ్స్ అంటాం. యూజువల్‌గా మనకి బయటికి కనపడేటివి మాత్రం ఎక్స్‌టర్నల్ హిమరాయిడ్సే. ఇంటర్నల్ హిమరాయిడ్స్ అంటే ఏంటంటే ఆ రక్తనాళాలు మనకి లోపట ఉబ్బుతాయన్నమాట. సో అండ్ గ్రేడ్స్ పరంగా తీసుకుంటే దాంట్లో మనకి 4 గ్రేడ్స్ ఉంటాయి. గ్రేడ్ 1లో మనకేంటంటే బ్లీడింగ్ అవ్వచ్చు. కొన్నిసార్లు ఏం సింప్టమ్ ఏమి ఉండదు. అండ్ దీంట్లో పేషెంట్‌కి పెయిన్ గాని పెద్దగా ఉండకపోవచ్చు. అండ్ గ్రేడ్ 2లో ఏంటంటే ముద్దలు ముద్దలుగా బయటికి రావడము, దాంతో పాటు కొన్నిసార్లు బ్లీడింగ్ ఉంటది, కొన్నిసార్లు ఉండదు. సో బయటికి వచ్చి మోషన్ ఎళ్ళినాక వాటంతట అవే లోపటికి వెళ్ళిపోతా ఉంటాయన్నమాట. దీన్ని మనం గ్రేడ్ 2 అంటాం. అండ్ గ్రేడ్ 3కి వచ్చేసరికి ఏంటంటే ముద్దలు ముద్దలుగా బయటకొస్తా ఉంటది. బ్లీడింగ్ అవుతా ఉంటది. కొన్నిసార్లు బ్లీడింగ్ ఉండదు. సో ఏంటంటే మోషన్ ఎళ్ళినాక పేషెంట్ తనంతట తాను ఫింగర్ రిడక్షన్ చేసుకుంటే అది ఎళ్ళిపోతా ఉంటది. ఇది గ్రేడ్ 3 కిందకొస్తది. అండ్ నెక్స్ట్ గ్రేడ్ 4 ఏంటంటే ప్రొలాప్స్డ్ పైల్స్ అంటాం. లేదంటే ఆ ముద్దలు ముద్దలుగా ఉండేదనేది బయటికే ఉంటది. ఇక ఇంకొంతమందికి ఏంటంటే మనకి ఈ గ్రేడ్ 4 దశ దాటి ఏమవుతదంటే ఎక్స్‌టర్నల్ హిమరాయిడ్స్ అవి బయటికే ఉండడం వల్ల ఆ రాపిడి వల్ల కొన్నిసార్లు ఆ చర్మం పైన ఎరోడ్ అయ్యి సారన్నట్టు దురద, మంట, నొప్పి రావడం లేదంటే ఫౌల్ స్మెల్లింగ్ ఇదంతా అయితా ఉంటది. సో యూజువల్‌గా ఏంటంటే మనకి టైప్స్ అనేవి ఎక్స్‌టర్నల్, ఇంటర్నల్ అండ్ గ్రేడ్స్ వచ్చేసరికి 4 గ్రేడ్స్.